డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. పంచభూతాల సమూహమే విశ్వం అనేది మనం వింటున్న మాట. కాస్మో ఎనర్జీ అయి ఉండొచ్చు, లేకపోతే మనం భూమి మీద కనిపించే విండ్ ఎనర్జీ, ఫైర్, ఇలా చాలా ఉన్నాయి. నేచురల్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మేనిఫెస్టేషన్ని అతి సులువుగా చేసే ప్రాసెస్ ఏదైనా ఉందా? విల్ డీకోడ్ దిస్ థింగ్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే పంచభూతాలు సహకారం లేకుండా, ప్రకృతి అనుగ్రహం లేకుండా సక్సెస్ని చూడలేరు. దెర్ ఈజ్ నో అదర్ వే ఎట్ ఆల్. సో పంచభూతాల సహకారం 100% ఉండాలి. అట్లాంటి వాళ్ళే మేజర్ సక్సెస్ని చూస్తారు. అండ్ సక్సెస్ ఈజ్ లైక్ ఎ మెర్క్యూరీ. పాదరసం చేతిలో ఉంటుందా? పట్టుకోలేం, జారిపోతూ ఉంటుంది. సక్సెస్ కూడా అంతే. బికమింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ ఈజీ, బట్ ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడం లైఫ్ లాంగ్ ఇట్స్ టఫ్. అందుకే చాలామంది సక్సెస్ అయిన తర్వాత కనుమరుగు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ అవ్వడం చాలా ఈజీ, బట్ ఆ సక్సెస్ని లైఫ్ లాంగ్ మేనేజ్ చేయడం, కంటిన్యూ చేయడం చాలా కష్టం. అలా లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాలి, కంటిన్యూ చేయాలి అంటే పంచభూతాలు మనకు అనుగ్రహించాలా, సహకరించాలా. సో మేనిఫెస్టేషన్కి సంబంధించి, విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. దానికి ఒక టెక్నిక్ వాటర్ మేనిఫెస్టేషన్ అంటాం. అది ఇంతకుముందు దాని మీద ఒక పెద్ద వీడియో కూడా చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో వాచ్ చేయకపోతే గో అండ్ వాచ్ అవుట్, మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే మేబీ ఈ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం ఇలాంటి పదాలు ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నారా? నో నీడ్ టు వర్రీ. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోస్ చూస్తే ఓనామాలు అర్థమవుతాయి. అబౌట్ యూనివర్స్, ఏబిసిటీస్ ఆఫ్ ద యూనివర్స్ మీకు అర్థమవుతుంది. సో పంచభూతాలకి రిలేటెడ్, వాటర్కి రిలేటెడ్ మనం చాలా మాట్లాడడం జరిగింది. అండ్ నేచర్కి రిలేటెడ్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. బేర్ ఫుట్లో నేచర్లో వాక్ చేయాలి. యాక్చువల్లీ కాళ్ళతో చెప్పులు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఎర్త్ అనే ప్లానెట్లో, ఎర్త్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. అవి మనకు అవసరం. సో బేర్ ఫుట్తో అప్పుడప్పుడు వాక్ చేయాలి. నేచర్లో వాక్ చేసేటప్పుడు సింపుల్, ఒక అడుగు వేసినప్పుడు డబ్బు, ఇంకో అడుగు వేసినప్పుడు సంపద, ఇంకో అడుగు వేసినప్పుడు ఐశ్వర్యం, ఇంకో అడుగు వేసినప్పుడు విజయం. ఇలా డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం. వాక్ చేసిన ప్రతిసారి ఎఫర్మేషన్ చెప్పండి, ఈ పదాలని చెప్పండి. ఈ పదాలు పదే పదే చెప్పడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. సైన్స్కి రిలేటెడే మాట్లాడుతున్నా, తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇదేమి సూపర్స్టిషన్స్ కాదు. తెలుగులో ఏమంటారు? మూఢనమ్మకాలు కాదు. ఫ్యాక్ట్, సైన్స్. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ దెన్ ఇంప్లిమెంట్. ఒక్కొక్క అడుగు వేసినప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం అని చెప్తూ అడుగులు వేయండి. జనరల్గా ఇంట్లో ఎక్కడైనా సరే, త్రూ విచ్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. ఎందుకంటే మైండ్కి ఇమాజినేషన్కి రియాలిటీకి డిఫరెన్స్ తెలియదు. న్యూరాన్స్కి డిఫరెన్స్ తెలియదు. ఇమాజినేషన్కి ఏంటి, రియాలిటీకి ఏంటి అనేది డిఫరెన్స్ తెలియదు. అందుకే మైండ్, మనం ఇక్కడే కూర్చుంటాం, ఇదే మైండ్ హిమాలయాలకు వెళ్తుంది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది, హుబ్లీ వెళ్తుంది. ఇప్పటికిప్పుడే మైండ్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మైండ్కి ఇమాజినేషన్కి రియాలిటీకి తేడా తెలియదు. అండ్ నేచర్కి రిలేటెడ్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి? నేచర్లో నడిచేటప్పుడు బేర్ ఫుట్తో నడిచి ఎఫర్మేషన్స్ గట్రా చేయండి. అండ్ ఎర్త్ అనే ప్లానెట్ నుండి, ఆ నేచర్ నుండి, ఆ ప్రకృతి నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ బాడీలోకి పాస్ అవుతాయి. అదొక పవర్ఫుల్ టెక్నిక్. అండ్ నేచర్లో ఎక్కడైతే గార్డెన్ ఏరియా ఉంటుందో, సాయిల్ ఉంటుందో, అలాంటి ఏరియాలో మఠం వేసుకుంటూ కూర్చుంటూ మెడిటేషన్స్ గట్రా చేయాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ యోగా మ్యాట్స్, ఆ మ్యాట్స్, ఈ మ్యాట్స్ చేయకూడదు. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఎనర్జీని ఆపిస్తుంది. ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటే ఏమవుతుంది? ఆ రేస్ పడకుండా ఆపుతుంది. ఇప్పుడు నేల మీద ఒక చేప పరిచిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ యాడ్ నుంచి వస్తాయి. సో బేర్ సాయిల్ మీద కూర్చొని మెడిటేషన్స్, విజువలైజేషన్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఫ్యూచర్ పేస్ టెక్నిక్, ఇట్లాంటివన్నీ చేయాలి. బ్రీతింగ్, చక్రాస్ యాక్టివేషన్, స్పీడ్గా బ్రెత్ చేస్తే, బ్రెత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా బేర్ సాయిల్ మీద చేయాలి. ఎందుకు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ త్రూ సాయిల్ మనకి పాస్ అవుతాయి. అండ్ యోగాలో ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. ఏంటో తెలుసా? ప్లాంట్స్ని హగ్ చేసుకోవడం.
ఓకే. అసలు ఆక్సిజన్ ఇస్తుంది ఎవరు? ప్లాంట్. మన నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? ప్లాంట్. ఆ ప్లాంటే లేకపోతే మానవ జీవితం సాగుద్దా? మరి కృతజ్ఞత ఎప్పుడైనా చూపించామా ప్లాంట్స్ కి? ఇల్లు కట్టడానికి ఉన్న మొక్కల్ని పీకేస్తాం, వీఆర్ వెరీ హ్యాపీ విత్ దాట్. అసలు ప్లాంట్సే లేకపోతే, ప్రకృతే లేకపోతే మానవ జీవితం కొనసాగుద్దా? మరి అట్లాంటి ప్లాంట్స్ కి, ట్రీస్ కి ఏ రోజైనా కృతజ్ఞత చూపించామా? లేదు. యోగాలో ఒక టెక్నిక్ ఉంది. ఈ రోజు ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. చేయడానికి రెడీగా ఉంటే కామెంట్ టైప్ చేయండి, ఐ విల్ డూ అని చెప్పి. అండ్ మీరు ఎక్కడెక్కడ నుండి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ కామెంట్ చేయండి, ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఏంటి అంటే, ప్లాంట్స్ ట్రీస్ దగ్గరికి వెళ్ళి, మీ నియర్లో ఉన్న ట్రీస్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాలా. ఇది విశ్వ దర్శనానికి సంబంధించి ఒక సీక్రెట్ అని చెప్తా ఉన్నా. విశ్వ దర్శనానికి సంబంధించి విశ్వ జ్ఞానంలో ఉన్న ఒక అంశం ఇది. మీ దగ్గర ఉన్న ప్లాంట్స్, ట్రీస్ ఏమైనా ఉన్నాయో హార్ట్ఫుల్గా హక్ చేసుకుని, హార్ట్ఫుల్గా మీ లవ్ని, మీ ఎమోషన్ని, మీ ఫీలింగ్స్ని, మీ ఎనర్జీని, మీ వైబ్రేషన్స్ని, మీ ఫ్రీక్వెన్సీస్ని ఆ ప్లాంట్కి చూపియండి, ప్రకృతికి చూపియండి. ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు ఎన్ని యాషాలు వేస్తాం? ఎస్ఆర్నో మన లవ్ తనకు అర్థం అవ్వాలని చెప్పి ఎన్నో చేస్తాం, పరితపిస్తాం. ప్రకృతికి మీ లవ్ చూపియండి. ఆమె సహకరిస్తే మీ జీవితంలో ఏమొస్తుందో నాకు తెలీదా, ఇలా ప్రకృతి సహకరిస్తే ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. ఎవ్రీథింగ్ అలైన్స్ యూ ఇన్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ మూమెంట్, ప్రొవైడెడ్ ఆ వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో సీక్రెట్ ఏదైనా ఉంది అంటే ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్. భావన, మీ ఎమోషన్ని, మీ లవ్ని, మీ ఎనర్జీని, మీ ఫ్రీక్వెన్సీని, మీ వైబ్రేషన్స్ని అనంత విశ్వంలోకి, ప్రకృతికి చూపించండి. మీది ఒక లవబుల్ సోల్ అని చూపించండి విశ్వానికి. ఇలా ఎప్పుడైతే కొన్ని ప్రక్రియలు చేస్తామో, బేర్ ఫుట్లో వాక్ చేసి ఎఫర్మేషన్స్ చెప్పడం, బేర్ సాయిల్ మీద కూర్చొని మెడిటేషన్ చేయడం, అండ్ ప్లాంట్స్, ట్రీస్కి హార్ట్ఫుల్గా హక్ చేసి లవ్ ఎమోషన్ని చూపిస్తే విశ్వం చేత ప్రేమను పొందుతాం. విశ్వాన్ని ప్రేమించడం వేరు, విశ్వం చేత ప్రేమను పొందడం వేరు. విశ్వాన్ని ప్రేమించడం ద్వారా రిజల్ట్ రాదు, విశ్వం చేత ప్రేమను పొందినప్పుడే రిజల్ట్ వస్తుంది. అలాంటి ప్రేమను పొందాలి అంటే ఇలాంటి ప్రక్రియలు చేయాలా. ఇప్పుడు ఏదైతే చెప్పినా జస్ట్ 1%. ఇట్లాంటి థౌజండ్స్ ఆఫ్ టెక్నిక్స్, వరల్డ్స్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ లైవ్లో ప్రక్రియల చేత చేపిస్తాం, సాధనల చేత చేపిస్తా ఉన్నాం ప్రోగ్రామ్స్లో. వండర్ఫుల్ సార్. అండ్ ఈ సాధన ఒక మనిషిలో చాలా మార్పును తీసుకొస్తుంది. దానికి మీ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్సే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఒక XUV700 కార్ దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ వరకు అన్ని రకాల స్టూడెంట్స్ మీరు చూసే ఉన్నారు కదా. సో అప్కమింగ్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? కామన్ సెన్స్. ఏం చెప్పను, ఇంకా ఏం చెప్పేది. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఆ వీడియోస్ నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఆ వీడియోస్ చూసినప్పుడు మీ శరీరంలో ఒక ఎనర్జీ పాస్ అయితే, ఆ వీడియోస్ చూసినప్పుడు మీ శరీరంలో ఒక పాజిటివిటీ పాస్ అయితే, ఏదో ఉంది ఈ సబ్జెక్టు, స్పిరిచువల్ స్టఫ్ ఏదో ఉంది అని మీకు అనిపిస్తే, నేను చెప్పిన చాలా టెక్నిక్స్ ఎన్నో యూట్యూబ్లో విడుదల చేసేసాం. అవి మీ లైఫ్లో ఫాలో అయ్యాక మీరు రిజల్ట్స్ని చూస్తే కమెంట్ జాయినర్స్. దైవ కార్యంగా భావిస్తూ మనష వాచ కర్మన విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ముక్కోట దేవతల యొక్క అనుగ్రహంతో డిజైన్ చేసిన ప్రోగ్రామ్సే మాస్టరీ క్లాసెస్, ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్, లాంచ్ యువర్ ఫ్యూచర్, మైండ్ సెట్ ట్రైనింగ్. ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. డౌన్ టు ద 3 months వరకు స్కెడ్యూల్స్ కూడా వచ్చేసాయి. కమెంట్ జాయినర్స్. విశ్వ దర్శనం చేయించే బాధ్యత నాది. మీకు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆకలి ఉందా? మిలీనియర్ అవ్వాలి అనే దృఢ సంకల్పం ఉందా? లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? మీ ఫ్యామిలీకి మీరే ఒక మెగాస్టార్ అవుదాం అనుకుంటా ఉన్నారా? మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మ్రోగిపోవాలనుకుంటా ఉన్నారా? మీకున్న అన్ని సమస్యలకి పర్మనెంట్ సొల్యూషన్ పెడదాం అనుకుంటా ఉన్నారా? అనారోగ్య సమస్యల నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నారా? వ్యాపార లాస్ నుంచి వ్యాపారంలో ప్రాఫిట్స్ని చూద్దాం అనుకుంటా ఉన్నారా? లైఫ్లో 360 degreesలో ఒక సంపూర్ణత్వాన్ని, ఒక సమృద్ధికరమైన జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నారా? ఒక అబండెంట్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారా? మీ కొరకే దైవ కార్యంగా భావిస్తూ మనషా వాచ కర్మన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అని చెప్తా ఉన్నా. మార్క్ మై వర్డ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా ఈ వర్క్షాప్స్కి పార్టిసిపేట్ చేసి సార్ చెప్పిన విధంగా ఇవన్నీ అంశాలపై మీరు గ్రిప్ తెచ్చుకోవాలి, మీ లైఫ్ మార్చుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు. త్వరలోనే వర్క్షాప్ అనేది ఉంది. ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే మళ్ళీ ఈ ఆపర్చునిటీ దొరికే అంత టైం కానీ అంటే స్లాట్స్ ఎక్కువ మందికి అనేది మనం పెట్టడం జరగలేదు. వై? బికాజ్
క్వాలిటీ పీపుల్కి ఈ సబ్జెక్ట్ రీచ్ అవ్వడం ద్వారా దాని నుంచి ఇంపాక్ట్ అనేది వేరే రేంజ్లో ఉంటుంది అనేది సార్ ఉద్దేశం. కాబట్టి వెరీ లిమిటెడ్ పీపుల్కి అయితే ఇక్కడ స్లాట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ స్లాట్స్ మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి, సరిపోతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.